ఇక మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేక రైతు బంధు వేసిండట రాష్ట్ర రైతుల ఖాతాల్లో. ఇక రైతు బంధు రైతు భరోసా వేసిన సందర్భంగా రైతు వేదికల్లో రైతు నేస్తం అనేటువంటి సంబరాలు ఏర్పాటు చేసిండు. మొత్తానికి ఆ ఏర్పాట్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఈయన రైతులను గోసబుచ్చుకొని ఇప్పుడు రైతు బంధు వేసిండట. మరి ఎవరి ఖాతాలో ఎన్ని డబ్బులు పడతా ఉన్నాయి, మరి ఎన్ని ఎకరాల వరకు ఇప్పుడు పడతా ఉన్నాయి, అది కూడా మనం చూడాలి. ఎందుకంటే రైతు భరోసా డబ్బులు వేస్తున్నాం, ఆ సంబరం మీద మొత్తానికైతే రైతు వేదికల్లో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. రైతులు వచ్చి కూర్చోవడానికి కాన్ఫిడెన్స్ ఇక్కడ చూడండి, ఇది స్క్రీన్ ఇక్కడ చూడండి, ఇది రైతు నేస్తం సంబరాల్లో మొత్తానికి ఇక్కడ మొత్తం కుర్చీలు వేసిరు, ఇది స్క్రీన్ పెట్టిరు. ఈ రైతులందరికీ ఏర్పాటు చేసినటువంటి రైతు వేదికల ఏర్పాటు చేసిరు. మొత్తానికి కుర్చీలన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. ఎందుకంటే రైతులు నిరాశలో ఉన్నారు. రేవంత్ రెడ్డి నీ పాలన వద్దు, నీ రైతు బంధు వద్దు, నువ్వు మమ్మల్ని గోసబుచ్చుకుంటున్నావు తప్ప మాకు మంచి చేస్తలేవని మొత్తం ఇక్కడ ఖాళీ కుర్చీలే కనబడతా ఉన్నాయి. ఎవ్వరు కూడా పోతలేరు రైతులు అక్కడికి. మొత్తానికి రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లోకి వేసిన సందర్భంగా, రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన సందర్భంగానట. మరి ఎవరికి పడ్డాయి రైతు భరోసా డబ్బులు, మరి ఎంతమంది రైతుల ఖాతాల్లో పడ్డాయో, మరి ఎంత పడ్డాయో. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం సంబురాల కార్యక్రమాన్ని అన్ని రైతు వేదికల్లో మంగళవారం నిర్వహించింది. ఈ రైతు వేదికలన్నీ కేసీఆర్ కట్టినాయి, ఈయన కట్టినే కాదు, ఇవన్నీ రేవంత్ రెడ్డి కట్టినే కాదు. కేసీఆర్ ఏదైతే కట్టిండో వాటి నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పిండు కదా. మరి ఇవాళ కేసీఆర్ కట్టిన రైతు వేదికల్లోనే కదా ఇవాళ టెలికాన్ఫరెన్స్లు పెట్టి సంబురాలు జరుపుకుంటా ఉన్నావు. మరి ఇంత సంబురాలు జరుపుకుంటున్నావు, మళ్ళీ రైతులకు వేయాల్సినటువంటి రైతు బంధు చక్కగా పడతలేదు. రైతులు మొత్తం నెత్తికొట్టుకుంటారు. పంట వేసే సమయం వచ్చింది, వర్షాలు పడతా ఉన్నాయి, పెట్టుబడి కోసం డబ్బులు లేక అనేకమైనటువంటి తంటలు పడతా ఉన్నారు. అవన్నీ చూసుకుంటా కూడా రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తూ ఉన్నాడు పాలన. ఇక ముఖ్యంగా మొన్నటిదాకా అందాల పోటీలు పెట్టిండు. దాంతో వచ్చింది లేదు, పోయింది లేదు, రాష్ట్రం యొక్క పరువే పోయింది దాంతో. ఇక రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూరు రైతు వేదికలో మధ్యాహ్నం, ఇది రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం తిమ్మాపూర్లోని రైతు వేదిక. మొత్తానికి మధ్యాహ్నం 3 గంటలకు సంబురాల కార్యక్రమం ప్రారంభమవుతుందని రైతులకు మండల వ్యవసాయ అధికారులు మెసేజ్లు పెట్టారు. సంబురాల కార్యక్రమం ఇట్లా ఉండదు చూడు, ఖాళీ కుర్చీలు ఆ సంబురాలు, ఇవన్నీ ఇదే సంబరం, ఏం లేదు. ఇక సంబురాల కార్యక్రమం ప్రారంభం కాబోతుందని వ్యవసాయ అధికారులు మెసేజ్లు పెట్టారట రైతులకు. సాయంత్రం 5 గంటలు దాటిన రైతు వేదికల్లో రైతులు కనిపించలేదు. దీంతో అధికారులు రైతుల కోసం వేసి ఇక మొత్తానికి చూడాల్సి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభించే సమయానికి 10 మంది రైతులతో కార్యక్రమాన్ని అనిపించారు. ఇది కథ. రేవంత్ రెడ్డి ప్రసంగం చేసేసరికల్లా 10 మంది రైతులు ఉన్నారట. వాళ్ళకే ఆయనతో 3-4 ముచ్చట్లు చెప్పినట్టున్నారు, ఇంత క్లోజ్ చేసిరట. ఇది కథ. ఏం బాగా చేసిందని రైతులు వచ్చి కూర్చుంటారు. ఆయన ముచ్చట్లు వినే పరిస్థితి కూడా లేదు రైతులు. ఎన్నిసార్లు విన్నా గదే సొల్లు కబురు తప్ప ఇంకొకటి లేదు. ఇక ఏం రాదనుకున్నారు, నిర్ణయించుకున్నారు. వాళ్ళు కూడా ఇక మూసుకున్నారు ఎక్కడిదక్కడ. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ఉత్తదే అని అర్థమైపోయింది వాళ్ళకు. ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని కూడా ధర్నాలు చేస్తున్నారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. గోదావరి బనకచర్లపైన అసెంబ్లీలో చర్చ పెడదాం. రైతు భరోసా విజయోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే మళ్ళీ గెలిపించాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డినే మళ్ళీ గెలిపించాలంట. తుమ్మల చెప్పినంత మాత్రాన గెలుపు సాధ్యమవుతుందా? మరి ప్రజలేమనుకుంటారు, రైతులేమనుకుంటారు? మరి రేవంత్ రెడ్డినే మళ్ళీ గెలిపించాలంట. గోదావరి బనకచర్లపైన అసెంబ్లీలో చర్చ పెడదాం. నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు. క్యాబినెట్ సమావేశంలో బనకచర్లకు సంబంధించిన అంశాలు ఒక్కటి కూడా ప్రస్తావన చేయలేదంట. మొత్తం బీఆర్ఎస్ని ఎట్లా గద్దెదించాలి, బీఆర్ఎస్ నామరూపం లేకుంటే ఎట్లా చేయాలి, కేసీఆర్ గురించి మాట్లాడడం తప్ప ఇంకొకటి లేదట. ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చలు అట్లా పెడతా ఉన్నారు. అవి మొత్తం వాళ్ళ చర్చలన్నీ అట్లనే ఉన్నాయి. స్థానిక ఎన్నికలు పెడితే మాకు ఎదురు దెబ్బ తాకుతుందో అని భయానికి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలకు కూడా దూరం అయిపోతుండు.
ఇక గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే కాంగ్రెస్ సర్కారులో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తుండటంతో తాము అన్ని ఉద్యోగాలకు ఒకేసారి చదవలేకపోతున్నామని నోటిఫికేషన్లు ఆపాలంటూ ధర్నాలు చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. ఈయన వేసే నోటిఫికేషన్లట, అబ్బో సార్ నువ్వు బాగా ఇస్తున్నావు ఉద్యోగాలు, మేము అన్నిటికీ కాంపిటీషన్ అన్నిటిని ఒకటేసారి రాయలేకపోతున్నాం, విడతల వారీగా వేయండి, మీరేసే ఉద్యోగాలకు మేము చదవలేకపోతున్నాం, ఇప్పుడే కుర్రీ అంటుండట. గత సర్కారులు ఏమో ఉద్యోగాలు కావాలి, నోటిఫికేషన్లు అయ్యి అన్నారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో వద్దని చెప్తా ఉన్నట. అంటే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నాడు అన్నట్టు ఈయన. మరి ఎక్కడ వేసిండు, మరి ఏ నోటిఫికేషన్లు వచ్చినాయో మరి. ఇక 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మంగళవారం సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో తమ మొదటి ప్రాధాన్యం రైతులకేనని కూడా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కష్టమైనా సరే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసినట్టు కూడా తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 18 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉన్నదో కూడా మొత్తానికి బేరీజు వేయాలని కూడా అంతటా చర్చ పెట్టాలని ప్రజలను కోరారు. గోదావరి బనకచర్లపైన అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పై మండిపడ్డారు. గోదావరి బనకచర్లపైన అసెంబ్లీలో చర్చ పెడదామని ఇక పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పు చేసినట్టు కూడా ఒక్క కాగితం ఇక చూపించిన తాను మంత్రి ఉత్తమ్ కుమార్ ఇక దేనికైనా సిద్ధమని కూడా పేర్కొన్నారు. బనకచర్లపైన ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా, తాను చంద్రబాబుతో మొత్తానికి అంటుకాగాలనుకుంటే ఇక అక్కడ ఉండేవాడిని కాదా, ఇక రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని, కాంగ్రెస్లో ఎందుకు చేరేవాడిని ఇక అని ప్రశ్నించారు. త్వరలోనే రాజీవ్ యువ వికాసం పథకం అమలవుతుందని కూడా సీఎం వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అట్లాగే క్యాన్సర్ వ్యాధిలా ఉన్నదని కూడా దివాలా రాష్ట్రంగా మారిందని మరోసారి చెప్పారు. మళ్ళీ ఇదే ముచ్చట, రాష్ట్రం మొత్తం దివాలా మారిపోయింది, దివాలా లెక్క అయిపోయిందని మళ్ళీ చెప్పిండు. రేవంత్నే మళ్ళీ గెలిపించాలి తుమ్మల చెప్తా ఉన్నాడు. ఆ తుమ్మలకి ఏం లాభం జరిగిందో ఏమో, రేవంత్ రెడ్డినే మళ్ళీ గెలిపించాలంటున్నాడ. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా పంపిణీ పూర్తి చేసినట్టు కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈయనకు ఒక్కనికే కనబడ్డది. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి రైతు భరోసా పంపిణీ పూర్తి చేసిండట. ఇచ్చిన మాట ప్రకారం ఏం రైతు భరోసా ఏం పూర్తి చేసిర్రు? 9,000 కోట్లు పూర్తి చేసిరట. ఇప్పటికీ 2 సీజన్లు 3 సీజన్లు మొత్తం ఎగనామం పెట్టిరు. 2 ఎకరాల వాళ్ళకు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పల్లె. 3 ఎకరాల వాళ్ళకు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పల్లె. టోటల్గా చూసుకుంటే 5 ఎకరాల లోపు వాళ్ళకి, నిజానికైతే 3 ఎకరాల లోపు వాళ్ళకి మాత్రమే పడ్డాయి. చాలామందికి కూడా పడలే. ఇక పడనోళ్ళు వాళ్ళు ఏడికి పోవాలనో ఎవరికి చెప్పుకోవాలనో దిక్కు కూడా దోచినటువంటి పరిస్థితి వాళ్ళకి. మరి ఎవరికి చెప్తే రైతు భరోసా డబ్బులు పడితే కూడా వాళ్ళకి అర్థం కానటువంటి సిచ్యువేషన్ అయిపోయింది ఇలా. ఇక ఆ మేరకు చేశామని ఇక పోతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు తెలిపిండట. ఇక తాము ఎన్నికల్లో 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చామని, ఆ మేరకు చేశామని కూడా పేర్కొన్నారు. 5 ఏళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామని కూడా మరోసారి రేవంత్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు. 15 ఎకరాలకు పై ఇక రైతులకు భరోసా జమ. రైతు భరోసా పంపిణీలో భాగంగా మంగళవారం 15 ఎకరాలకు పైగల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్టు కూడా మంత్రి తుమ్మల వెల్లడించారు. ఎకరానికి రూపాయలు 6,000 చొప్పున 459.47 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు వానాకాలం రైతు భరోసా కింద 69.4 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి 1.46 కోట్ల ఎకరాలకు మొత్తానికి 8,744.13 కోట్ల నిధులు కూడా జమ చేసినట్టు వెల్లడించారు. ఇది కథ. ఇవన్నీ లెక్కలు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి దొంగ లెక్కలు ఉన్నట్టున్నాయి. ఈ లెక్కలు మొత్తానికైతే రైతు భరోసా ఎక్కడ చక్కగా అందలే. ఇక రైతు భరోసా పక్కన పెడితే రైతు బీమా మాత్రం అసలు వస్తనే లేదు. ఇప్పటికీ 3 నెలలు 4 నెలలు పెండింగ్లో ఉన్నాయి. చాలామంది రైతుల రైతు బీమా డబ్బులు పెండింగ్లో ఉన్నాయి 4 నెలల నుండి కూడా.
ఇంకేమున్నదిగా రుణమాఫీ విషయంలో కూడా 2 లక్షల వాళ్ళకు, 1 లక్ష రూపాయల వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పిరు. అవి కూడా అంతంత మాత్రమే అయిపోయినాయి. అవి కూడా పూర్తి కాలేదు. ఏదో 34,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. మొదట్లో చెప్పింది అంతా 42,000 కోట్లు అనుకుంటా. 42,000 కోట్ల రూపాయలు రుణమాఫీ టోటల్ అందరికీ చేసేస్తామని చెప్పారు. చివరికి వచ్చేసరికల్లా 17,000 కోట్ల రుణమాఫీ చేశారు వీళ్ళు.